ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ సందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయంలో ఉన్నటువంటి ఏలూరు సిద్ధయ్య విజ్ఞాన కేంద్ర మందిరంలో సీనియర్ పాత్రికేయులైనటువంటి అలాబక్ష్ గారిని, అదేవిధంగా పిట్ల శ్రీనివాసరావు గారిని, తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారిని అత్యంత ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికల మీద ఆంక్షలు పెట్టడం చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఆయా యూనియన్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు చేయడానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు కొన్ని పత్రికలు వ్యక్తిగత హననానికి పాల్పడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కొంతమంది పాత్రికేయులు చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. ఎందువల్ల అంటే నిజమైనటువంటి పాత్రికేయులకి రావాల్సినటువంటి అవార్డులని కొంతమంది రాజకీయ నాయకులకు స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం వల్ల దేనికి పైనటువంటి వ్యక్తులకి రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ఇస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. మునుముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే సీనియర్ పాత్రికేయులు ఉన్నారో, ఎవరైతే వారు పాత్రిక పరంగా ముందుకెళ్తా ఉన్నారో వాళ్ళను చూసి రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ఇచ్చి వాళ్ళకి ఘనంగా సత్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ప్రధానంగా గత ప్రభుత్వంలో పత్రికా విలేకరుల మీద దాడులు చేయడం, పత్రికలకు సంబంధించినటువంటి దాని మీద జీవోలు తేవడం, విలేకరులు రాస్తున్నటువంటి వార్తలపై ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో విలేకరులకు ఎంతో కొంత స్వేచ్ఛ అనేది కలిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సందర్భంగా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి సాటి పాత్రికేయ మిత్రులకు, అలాగే ఇతర ప్రజా సంఘ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.